చర్మాన్ని మెరిపించేందుకు ప్రకృతి యొక్క గొప్ప తయారీ మెడిమిక్స్ చర్మం ప్రకాశిస్తుంది సహజంగా ఫ్రమ్ ఏవిఏ. హలో అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ అండి. ఇవాళ ఒక కపుల్ ఇంటర్వ్యూ లాగా చేస్తున్నాము. నేను డాక్టర్ మాధురి గారి భర్తను. మాధురి గారు వీఆర్ మ్యారీడ్ ఫర్ 30 years నౌ. సో మీరు అంటున్నాను బికాజ్ యు ఆర్ హియర్ బోత్ యాజ్ మై వైఫ్. ఐఎమ్ ఎంజాయింగ్ ద రెస్పెక్ట్. గైనకాలజిస్ట్ అవుతానని మీకు ఇంట్రెస్ట్ ఉన్నదా? సో వై డిడ్ యు బికమ్ ఏ గైనకాలజిస్ట్? ఆల్మోస్ట్ నాకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా నేను గైనకాలజిస్ట్ అవుతానని చిన్నప్పటి నుంచి మా అమ్మ కోరిక అనమాట. మా ఊర్లో రంగరాయ్ మెడికల్ కాలేజ్ ఉంది. శ్రీనివాస్, మీరు కార్డియాలజీ చేయాలని ఏమన్నా వాట్ ఇన్స్పైర్డ్ యు? లైక్ నాకు ఎప్పుడు కార్డియాలజీ చేయాలి ఎప్పుడూ లేదు అసలు. బేసికల్లీ మీరు రోజు ఆయన ప్రార్థిస్తున్నారేమో తెలియదు, కానీ ప్రాబబ్లీ మీ ప్రార్థనలు అలా ఫలించాయేమో. ఆ శ్రీనివాస్ని గుర్తు తెచ్చుకుంటే కనుక చాలా బబ్లీ, చాలా యంగ్. ఇలా బైక్స్ మీద తిరగడం, కలిసి రెస్టారెంట్స్కి వెళ్ళడం, తినడం, తాగడం, వెళ్ళిపోవడం. నా వార్డు వరకు అయితే అలాంటి శ్రీనివాస్ ఇవాళ నాకు 1 minute కూడా టైం ఇవ్వట్లేదు. డూ యూ మిస్ దట్ చైల్డ్హుడ్ ఇన్ MBBS ఆర్ ద డేస్? సో 30 years బ్యాక్ ఐ మ్యారీడ్ 19-year-old గర్ల్. అంటే అది లీగల్ లిమిట్ అనుకుంటా ఇప్పుడు. ఎందుకంటే నేను బాగా చేసినటువంటి ఒక తెలివైన పని ఏంటంటే ఒక తెలివైన ఎఫిషియెంట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అర్జున్ రెడ్డి సినిమాలో లాగా ఎవ్రీ ఎగ్జామ్ ముందు మీ బైక్ మీద తీసుకెళ్ళి నన్ను ఎగ్జామ్ రాయిపించి మళ్ళీ ఎగ్జామ్ రాసే వరకు వచ్చేసరికి బయట మీరు బైక్ మీద వెయిట్ చేసరికి నేను అనుకున్నాను ఇంత బాగా నాకు మీ నోట్స్లన్నీ నాకు ఇచ్చేసారు. నాకేంటంటే లక్కీగా నా సీనియర్ మీ అడుగుజాడల్లో ఐ జస్ట్ కెప్ట్ ఆన్. ఈ నెగిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు డెలివరీ టైమ్స్లో హౌ డు యూ హ్యాండిల్ దట్? లైక్ దట్ బేబీకి ఏమైనా అయినా నా హార్ట్ పెట్టేస్తాను ఇంకా. సో నేను చాలా ఎఫెక్ట్ అయిపోతాను. ఐ కాంట్ ఈట్ ఫుడ్. అంటే చాలా మటుకు పేషెంట్స్ ఏమనుకుంటారంటే తల్లినైనా బిడ్డనైనా ఒకళ్ళనే కాపాడగలం అలాంటి సిచ్యువేషన్ మనం మూవీస్లో చూస్తాం. కానండి మేము జనరల్గా ఎట్లా ఉంటుందంటే మా ప్రిఫరెన్స్ విల్ బి ఓన్లీ మదర్నే సేవ్ చేస్తాం. హలో అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ అండి. మీకు సుపరిచితుడైనటువంటి కార్డియాలజిస్ట్ని. ఇవాళ సుమన్ టీవీకి మీ అందరి ముందు రావడానికి ఒక పర్టికులర్ ఇంట్రెస్టింగ్ అంశం ఉంది. ఏంటంటే ఇవాళ ఒక కపుల్ ఇంటర్వ్యూ లాగా చేస్తున్నాము. నేను డాక్టర్ మాధురి గారి భర్తను. ఆవిడ భార్య అయ్యకని చెప్పేదానికంటే నేనే ఆవిడ భర్తనని ముందుగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఆవిడ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఈవిడ మాధురి గారి భర్త అంటారు. కాదండి, నేను ఆవిడకి భర్తను అని చెప్తాను అనమాట. సో సీనియర్ గైనకాలజిస్ట్, మిగతాది ఆవిడ చెప్తారు. నమస్కారం అండి, నేను డాక్టర్ మోవా మాధురి, సీనియర్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అన్నిటికంటే మించి ఐఎమ్ ద వైఫ్ ఆఫ్ డాక్టర్ మోవా శ్రీనివాస్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ హాస్పిటల్, మాధురి హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. సుమన్ టీవీ వాళ్ళు డాక్టర్తో డాక్టర్ అన్న ప్రోగ్రామ్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మేము మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. సుస్వాగతం. మాధురి గారు, సో దిస్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ కమ్ పర్సనల్ ఇంటర్వ్యూ లాగా ఉంది కాబట్టి విల్ స్టార్ట్ విత్ మీరు. వీఆర్ మ్యారీడ్ ఫర్ 30 years నౌ. సో ఎనీవే ఇట్స్ అ లాంగ్ జర్నీ. సో మీరు అంటున్నాను బికాజ్ యు ఆర్ హియర్ బోత్ యాజ్ మై వైఫ్. ఐఎమ్ ఎంజాయింగ్ ద రెస్పెక్ట్ అండ్ ఏ ప్రొఫెషనల్ గైనకాలజిస్ట్ కాబట్టి వెన్ గైనకాలజీ చేసే ముందు వెన్ యు ఆర్ స్టూడెంట్ ఇన్ MBBS గైనకాలజిస్ట్ అవుతానని మీకు ఇంట్రెస్ట్ ఉన్నదా? సో వై డిడ్ యు బికమ్ ఏ గైనకాలజిస్ట్? యాక్చువల్గా గైనకాలజిస్ట్ అవ్వాలని ఆల్మోస్ట్ నాకు ఊహ వచ్చినప్పటి నుంచి కూడా నేను డాక్టర్ అవుతానని, నేను గైనకాలజిస్ట్ అవుతానని అది ఇట్ వాస్ దేర్ విత్ మీ. ఎందుకంటే మా మదర్ వాజ్ వెరీ పర్టిక్యులర్ దట్ ఐ బికమ్ అ డాక్టర్. చిన్నప్పటి నుంచి మా అమ్మ కోరిక అనమాట. దట్ మా ఊర్లో రంగరాయ్ మెడికల్ కాలేజ్ ఉంది, ఊర్లో మన అమ్మాయి చదవాలి అని. సో అండ్ టు బీ అ గైనకాలజిస్ట్ వాజ్ మై లైఫ్ టైమ్ డ్రీమ్ అండ్ ఐ హ్యావ్ బికమ్ వన్. శ్రీనివాస్, మీరు కార్డియాలజీ చేయాలని ఏమన్నా వాట్ ఇన్స్పైర్డ్ యూ? లైక్ సో నాకు ఎప్పుడు కార్డియాలజీ చేయాలి ఎప్పుడూ లేదు అసలు. బేసికల్లీ ఎందువల్లంటే నేను పెరిగిన వాతావరణంలో కొన్ని డాక్టర్స్ అంటే బ్యాడ్ కామెంట్స్ ఉండడం వల్ల కార్డియాలజీ అంటే ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ అగెయిన్స్ట్ టు కార్డియాలజీ. బట్ యూ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బి ఎ కార్డియాలజిస్ట్. yes, so I can take the credit.
సో యూ కెన్ పార్షియలీ టేక్ ద See, క్రెడిట్. look at him. సో ఎందువల్ల అంటే ద వన్ విచ్ చేంజ్ ద డెసిషన్, యూ ఆల్వేస్ వాంటెడ్ మీ టు కమ్ టు కార్డియాలజీ, కానీ వన్స్ విచ్ చేంజ్ మై డెసిషన్ వాజ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా Yes, వారు, yes. whom మీకు అక్షరాభ్యాసం చేశారు. సో యు ఆర్ ఆల్సో గేవ్ లాట్ ఆఫ్ రోల్ టు హిమ్ ఇన్ యువర్ లైఫ్. సో మీరు రోజు ఆయన ప్రార్థిస్తున్నారేమో తెలియదు, కానీ ఆయన ఒకరోజు పుట్టపర్తిలో ఇంటర్వ్యూకి పిలిచి నువ్వు కార్డియాలజీ చెయ్యి అని చెప్పారు. నాకు ఇష్టం లేకపోయినా ఆయన మాట తీసేయలేక ఐ సెడ్ ఎస్. ప్రాబబ్లీ మీ ప్రార్థనలు అలా ఫలించాయేమో. సో కార్డియాలజీ డెఫినెట్గా ఐ నో, బికాజ్ అప్పటికే వీ వర్ మ్యారీడ్ అండ్ ఐ నో ఎంబీబీఎస్ హౌస్ సర్జన్సీ, మీ పీజీ ప్రిపరేషన్, మీ ఎండి, దెన్ ఎలా డెసిషన్, ఐ నో ఆల్ దట్. కానీ యు ఆర్ ఆల్రెడీ ఎంబీబీఎస్ స్టూడెంట్ వెన్ వీ గాట్ మ్యారీడ్. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు బీ అ డాక్టర్? నేనంటే చిన్నప్పటి నుంచే, నేను పుడుతూనే మా అమ్మ నన్ను డాక్టర్ మాదిరి అనుకుంది, కానీ మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ యువర్ ఫాదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ లాయర్. ఆ రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాల్లోనే పెద్ద క్రిమినల్ అండ్ అన్ని చేసేవారు ఆయన. సో మీకు మెడిసిన్ అవ్వాలి, మీరు డాక్టర్ అవ్వాలి అనేది మీ మదర్ కోరిక కావచ్చు. బట్ నా వరకు వస్తే మై మదర్స్ ఫాదర్ వాజ్ ఎ డాక్టర్. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో మై మదర్ ఈజ్ ఎ డాక్టర్. మా పెద్దమాయ ఆయన ఫేమస్ ఏంటి డాక్టర్ గారు ఇప్పటికీ ఉన్నారు విజయవాడలో. మై పేరెంట్స్ ఆర్ డాక్టర్. సో నేను డాక్టర్ కావాలా వద్దని ఎవరు నన్ను అడగలేదు, నేను ఆలోచించలేదు కూడా. బికాజ్ నేను పుట్టడంతో అదే అట్మాస్ఫియర్లో పుట్టి ఎవ్రీ డే ఇట్ వాజ్ సో అన్కాన్షియస్ బేసికలీ దట్ ఐ వుడ్ బికమ్ ఏ డాక్టర్. సో అది నేను ఎక్కువ ఆలోచించలేదు. దాని తర్వాత ఏం చేయాలి, డాక్టర్ అవ్వాలా కాదా అనేది ఇట్ వాజ్ నెవర్ ఏ ఆప్షన్ ఫర్ మీ బేసికలీ. సో నేచురల్ అట్లా స్లైడ్ అయ్యాయి. సో ఇప్పుడు గూగుల్ వల్ల కానివ్వండి, లేకపోతే జనరల్గా ఆప్షన్స్ ఎక్కువ ఉండటం వలన డాక్టర్స్ అంటే ట్రస్ట్ తగ్గిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు లేదు కదా. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఇంటి పక్కన డాక్టర్ కానీ చూస్తున్నారు అంతే. జనరల్గా ఈ రోజుల్లో గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్లు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు అయితే ఈవిడ దగ్గరకు వస్తే మనకి ఆపరేషన్ చేసేస్తుందనో, లేకపోతే ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తే ఈవిడికి వస్తే మనకి హిస్టెక్టమీ చేసేస్తుందనో, ఇట్లాంటి ఒక అపోహలతోటి గైనకాలజిస్ట్ దగ్గర రావడం అంటే జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళకి వాళ్ళ అపోహలు మీరు ఎలా దూరం చేస్తారు? డెఫినెట్గా ఇది ఉందండి. లైక్ పేషెంట్ వస్తే సిజేరియన్ చేసేస్తారని, లేదంటే ఏమైనా బ్లీడింగ్ ప్రాబ్లం వస్తే హిస్టెక్టమీ చేసేస్తారని సడన్గా మనం ఆ ట్రస్ట్ డెవలప్ చేయలేమండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను లాస్ట్ 20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఓవర్ ద పీరియడ్ నేను చేసే డెసిషన్స్, మనం అనుకుంటాము పేషెంట్ తోటి మనం ఏదో మాట్లాడతాము అండ్ మనం ఏదో డిసైడ్ చేసుకుంటాము, దాన్ని బట్టి వాళ్ళు వింటారు అని మనం అనుకుంటాం యాజ్ డాక్టర్స్ వెన్ వి సిట్ ఇన్ ద కన్సల్టేషన్ రూమ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైంది ఏంటంటే, అసలు మన దగ్గరికి కన్సల్టేషన్ వచ్చేటప్పటికే పేషెంట్ ఆల్రెడీ హ్యాజ్ ద నాలెడ్జ్. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళు అసలు ఎంత బాగా సర్జరీ చేయగలరు, వాళ్ళకి ఎంత పేరుంది, వాళ్ళు ఒక 100 మందిని కన్సల్ట్ చేసి వస్తారు. అసలు జనరల్గా దట్స్ వాట్ ఐ నోటిస్డ్. మనం ఇప్పుడు దేవుడి దయ వల్ల భగవంతుడు మనని చాలా చల్లగా చూడటం, మన ప్రాక్టీస్ ఇస్ ఆల్వేస్ ఆన్ ది హై అండ్ పేషెంట్స్కి మనం ఎంతో సేవ చేయగలిగే కెపబిలిటీ మనకి దేవుడిచ్చాడు, మనం చేసాము. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో మనం ఒక డెలివరీ చేసి ఆ ఫ్యామిలీతో దట్ ఈస్ ద ఎంతో ఒక ఫీజు వేసేసి కావాలంటే సిజేరియన్ చేసేస్తే మన ప్రాక్టీస్ డెవలప్ అవుతుంది. వాళ్ళమ్మాయి ఇప్పుడు రీసెంట్గా నేను డెలివరీ చేసిన అమ్మాయికి డెలివరీ చేశాను. ఎందుకు వచ్చింది మళ్ళీ నా దగ్గరికే డెలివరీకి? తనకి ఆ బిడ్డను నేనే డెలివరీ చేశాను. ఆమెకి పెళ్ళయి ఆమె ప్రెగ్నెంట్ అయినా షీ కేమ్ టు మీ. సో దట్ ఈస్ అ ట్రస్ట్ వి డెవలప్ ఓవర్ ది ఇయర్స్. ప్రతి పేషెంట్ని మనం అలా డీల్ చేస్తే ఓవర్ ది పీరియడ్ డెవలప్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒక డాక్టర్గా ఎంబీబీఎస్ కానివ్వండి, ఎంబీబీఎస్, ఎండీలు, ఎంసీహెచ్లు ఎన్ని చేసినా సరే ఇండియాలో పేషెంట్ని ఎట్లా ట్రీట్ చేయాలి నేర్పుతున్నారు తప్ప కమ్యూనికేషన్ ఎట్లాగా పేషెంట్తో ఉండాలి అనేది మన మెడికల్ కరిక్యులంలో లేదు. అది ఒక సక్సెస్ఫుల్ ప్రాక్టీషనర్ దగ్గర చూసి మనం జనరల్గా నేర్చుకోవాలి. అంటే నేను అంటుంది సక్సెస్ఫుల్ ప్రాక్టీషనర్గా మీరు అవ్వాలి అంటే ఫస్ట్ ఫార్మోస్ట్ నా న్యూ జనరేషన్ నేను చెప్పేది, పేషెంట్ని వేరేగా చూడకండి, వాళ్ళని మీ ఫ్యామిలీ మెంబర్లా చూడండి. అంటే వాట్ ఐ మీన్ ఇస్, ఒకవేళ నీ తమ్ముడు, నీ చెల్లి, నీ అక్కకే ఆ స్టేజ్లో ఉంటే వాట్ డెసిషన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద పర్సన్ హూ సిట్టింగ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్. కంపాషనేట్గా మీరు చూడండి, పేషెంట్స్ వాళ్ళే వస్తారు. మీరు ఎందుకంటే పేషెంట్ ఆ చైర్లో కూర్చున్నప్పుడు వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు, దే ఆర్ అండర్ స్ట్రెస్. సో మనము వాళ్ళ యాంగ్జైటీని అర్థం చేసుకుని వీఆర్ దేర్ ఫర్ యూ,
జెన్యున్గా నేను నీ కోసం నిలబడతాను, నీకు ఈ ట్రీట్మెంట్ నేను చేస్తాను అని నువ్వు గుడ్ వర్క్ నువ్వు డెలివర్ చేస్తే వాళ్ళే 10 మందిని సో తెస్తారు. దట్స్ అ గుడ్ పాయింట్. శ్రీనివాస్, యాక్చువల్గా ఎప్పుడో అడుగుదాం అనుకుంటాను, నాకు మీరు ఇంట్లో టైం ఇవ్వరు. బై ద టైమ్ యూ కమ్ హోమ్ ఇట్ ఈస్ ఆల్రెడీ 11:30 అండ్ పొద్దున 5:30కే లేచేసి యువర్ డే స్టార్ట్స్. చిన్నప్పుడు మనం మెడిసిన్లో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను, చక్కగా ఆల్ హిస్ టైమ్ ఇస్ మైన్ అనుకునేదాన్ని. కానీ మీరు ఓవర్ ది పీరియడ్ అసలు నాకు టైం లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు అడుగుతున్నాను అందరి ముందు, మీకు స్ట్రెస్ఫుల్ అనిపిస్తుందా వర్క్? ఎప్పుడైనా ప్రొఫెషన్లో అన్నీ సక్సెస్ఫుల్లే అయిపోతాయి అనుకోవడం తప్పు. ఏదైనా 1-2 కేసెస్ సీరియస్ అవ్వచ్చు. అలాంటి రోజు హౌ డు యూ డీల్ విత్ ద స్ట్రెస్? ఒక నెగిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు పేషెంట్ తోటి, సంథింగ్ హ్యాపన్స్ టు ద పేషెంట్ ఆర్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు. నాకు మీ గురించి తెలుసు, యూ వాంట్ 100% గుడ్ ఫర్ ద పేషెంట్. సో వెన్ యూ డెలివర్ 95%, ఆ రోజు హౌ డు యూ డీల్ విత్ ఇట్? సో మీరు చెప్పింది కొంతవరకు కరెక్టే. సో నేను ఫస్ట్ నుంచి ఏం చేశానంటే ఐ సరౌండెడ్ మై సెల్ఫ్ విత్ వెరీ ఎఫిషియంట్ పీపుల్ ఇన్ కాంట్రాస్ట్ టు యూ, బికాజ్ యూఆర్ ఆల్వేస్ ఎప్పుడు మీరు ఒంటరి పోరాటం బేసిక్లీ ఎంబీబీఎస్ అయిన దగ్గర నుంచి కూడా యూఆర్ ఆల్వేస్ మోర్ ఇండిపెండెంట్. నేను ఎప్పుడు కూడా ఇంకొకరితోనే అంటే ఇండిపెండెంట్గా ఉన్నప్పటికీ కూడా ఐ వాజ్ ఇన్ ఎ గ్రూప్ ఆల్వేస్. సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ లైక్ దట్. సో ఆ తర్వాత నేను ఫస్ట్ ఇప్పుడు ప్రొసీజర్లో కాంప్లికేషన్స్ అంటూ వస్తాయి. సో దానికి 2, ఒకటి నీ పర్సనల్ స్కిల్ ఎంత, అండ్ ఈ ప్రొసీజర్ యొక్క ఇప్పుడు డాక్టర్లు అని యూ నో దిస్ ఓవర్ టైం, ఒక ప్రొసీజర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ప్రొసీజర్ మనం ఏం చేస్తున్నాము, దానికి ఇన్హరెంట్ రిస్క్స్ ఏంటి ప్రొసీజర్ వల్ల, సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమిటి. చూడు, ఒక రియాక్షన్ ఒక ఇంజెక్షన్కే రావచ్చు, ఒక క్యాప్సూల్ తింటే రియాక్షన్ రావచ్చు. సో మనకి ఈ ప్రొసీజర్లో రిస్క్ ఎంత, దానివల్ల ప్రాణం పోయే అవకాశం ఉందా, ప్లస్ మన స్కిల్ ఏమిటి, ఈ 2 పేషెంట్ క్లియర్గా మనం వీడు కాంట్ ఎజ్యూమ్ పేషెంట్ అంతా తెలుసు. లేదు, నేను మిమ్మల్ని అడుగుతుంది, కేసు బ్యాడ్ అయిపోయింది, పేషెంట్ ఏదో అయిపోయింది, పేషెంట్ హ్యాస్ డైడ్ ఆన్ ద టేబుల్ ఆర్ హీ హాస్ గాన్ ఇన్ టు సమ్ హైయర్ కాంప్లికేషన్. పర్సనల్గా హౌ డు యూ రియాక్ట్ టు దట్ నెగిటివ్ రిజల్ట్? హౌ డు యూ సి యాజ్ అ డాక్టర్ అందరికీ జరుగుతుంది, నేను గొప్ప అని చెప్పట్లా. సో మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఇన్స్పైర్డ్ ఆఫ్ దట్ వీ హ్యావ్ కాంప్లికేషన్స్. నేను కార్డియాలజీ ఉన్నాను కాబట్టి మా కాంప్లికేషన్స్ ఉండవు, డెత్తే ఉంటుంది. సో టేబుల్ మీద కానీ ఐసీలో కానీ డెత్స్ ఆర్ వెరీ వెరీ కామన్. అందరికి జోకేస్తుంటాం, మా ఆవిడ ప్రాణాలను ఇస్తూ ఉంటుంది, బేబీస్ తీసుకొస్తూ ఉంటుంది, చివరి స్టేజ్లో నేను ఉన్నాను. బట్ స్టిల్ పీపుల్ అంటే దిస్ ఎఫెక్ట్స్ ఈచ్ డాక్టర్ పర్మనెంట్లీ. ఐ థింక్ యూ అగ్రీ విత్ మీ ఆన్ దిస్ పాయింట్. సో ఒక పేషెంట్కి డెత్ అయినా సీరియస్ కాంప్లికేషన్ అయినా డాక్టర్ డీప్గా తీసుకుంటాడు, తీసుకోవాలి. ఎందుకు మన వాళ్ళకి ఎఫెక్ట్ అని చూడ. ఫర్ ఎగ్జాంపుల్ మా బాబాయ్కి అయింది, మా బాబాయ్కి అంటే ఇట్స్ సింపుల్ ఇది, బట్ హీ హ్యాడ్ సీరియస్ అంటే నేను కేసు డెప్త్లోకి పోవట్లా, బట్ ఈ డైడ్ ఇన్ మై హ్యాండ్స్ ఆఫ్టర్ ఐ డిడ్ ద యాంజియోప్లాస్టీ. అది నేను చేసే ప్రతి కేసుకి ఆయన గుర్తొస్తాడు నాకు, ఇది సక్సెస్ఫుల్ అయింది, అప్పుడు నేను సక్సెస్ఫుల్ కాలేకపోయాను అని. సో దట్ హ్యాస్ చేంజ్డ్ మై కెరియర్ అలాట్. అంటే ఏమి చేస్తుంటే అని బతికేవాడని నా కెరీర్ ఒక మలుపు తిప్పింది ఆ కాంప్లికేషన్. ఆ తర్వాత ఐ బికేమ్ ఈ రోజు దాకా నా ఐఎమ్ ఆల్మోస్ట్ ఎ సీనియర్ కార్డియాలజిస్ట్. జస్ట్ యూ నో దట్ వారం రోజుల క్రితం జపాన్ వెళ్ళాము, హాలిడే కాదు, యూ ఆల్వేస్ హాలిడే కాదు, ఐ స్టిల్ వాంట్ టు లెర్న్, ఇంకా మనం బెటర్ కాగలమా అనేది. సో అది నాకు ఉండిపోయింది. సో వెన్ యూ వెంట్ ద ప్రొఫెసర్ ఇన్ జపాన్, మీరు అంత ఎక్సైటెడ్గా అంత హ్యాపీగా నేను చూసింది very few, and one of it was when you are learning more. So in spite of all that complications occur, we take it very very personally. మేము ఏ కాంప్లికేషన్ కూడా మీరు కూడా చేస్తారు, అది నువ్వు కూడా చేస్తావు నాకు తెలుసు, అది we take complications very very personally. యాజ్ నా గుండె గట్టిగా దెబ్బ తగిలినంత ఫీల్ అవుతాము. అది రాకుండా నెక్స్ట్ టైం ఏం చేస్తాము అంటే, ఇది పేషెంట్లకి చాలామంది తెలియకపోవచ్చు. ఏమో డాక్టర్ నాతో మాట్లాడలేదు, సరిగ్గా మాట్లాడలేదు అయింది అనుకోవచ్చు గాక. లాస్ట్ 25 ఏళ్లలో ప్రాక్టీస్ చేసిన ప్రతి కాంప్లికేషన్ నాకు గుర్తుంటుంది. వి గ్రూ ఫ్రమ్ కాంప్లికేషన్స్. సో దిస్ హ్యాపెన్స్ టు ఎవ్రీ డాక్టర్ బేసికల్లీ. సో ఐ థింక్ సేమ్ థింగ్ విత్ యూ. సో ఎట్లాగైతే కార్డియాలజీలో ప్రతి కేసు కూడా లైఫ్ అండ్ డెత్ సమస్య ఉంటుందో, ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ రిమెంబర్ మై ఫాదర్ యూస్ టు టెల్ ఆబ్స్ట్రిక్స్ చాలా ఛాలెంజింగ్ అమ్మా పాప అని చెప్పి. ఆబ్స్ట్రిక్స్ అనేది అంటే ఆబ్స్ట్రిక్స్ అంటే డెలివరీకి సంబంధించినటువంటివి, అవి చాలా ఛాలెంజింగ్, అవి కూడా ఎమర్జెన్సీలు ఉంటాయి.
బెడ్డో తల్లో ప్రాణాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని అవును. చెప్పేవారు. సో ఐ నో యు ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్. సో ఈ నెగిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు డెలివరీ టైమ్స్లో హౌ డు యూ హ్యాండిల్ దట్? యా శ్రీనివాస్, నాకు నెగిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు లైక్ బేబీకి ఏమైనా అయినా ఆర్ అన్ఎక్స్పెక్టెడ్గా బేబీ అడ్మిట్ అవ్వాల్సి వచ్చిన, దట్ ఎఫెక్ట్స్ మీ అ లాట్ అండి. ఐఎమ్ బేసికలీ అ వెరీ ఎమోషనల్ పర్సన్ బికాజ్ ఐ పుట్ మై హార్ట్ ఇన్ టు ఇట్, ఎదర్ ఇన్ టు రిలేషన్షిప్స్ ఆర్ ఇన్ టు పేషెంట్ ఆర్ ఇన్ టు ద ప్రొఫెషన్. ఏంటంటే నా హార్ట్ పెట్టేస్తాను ఇంకా. సో నేను చాలా ఎఫెక్ట్ అయిపోతాను. ఐ కాంట్ ఈట్ ఫుడ్, దెన్ ఇట్ కీప్స్ హాంటింగ్ మీ అండి. చాలా ఎన్నిసార్లు నేను ప్రొఫెషన్లో ఇలా అవుతుంది అనుకున్నా కూడా నేను ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ అ లాంగ్ పీరియడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఎనీ నెగిటివ్ థింగ్. నేను ప్రతి కేసు, ప్రతి పేషెంట్కి నేను డెలివరీకి వెళ్ళాలన్నా నేను పూజ గదిలోకి వెళ్ళి భగవంతుడిని, నేను కాదు మీరు వచ్చి స్వామి మీరు వచ్చి మీరే ఆపరేషన్ చేయండి అని నేను ప్రే చేయకుండా ఏ కేసు వెళ్ళను. మర్చిపోయి చెప్పులు వేసుకుంటే చెప్పులు తీసి మళ్ళీ వెనక్కి వెళ్ళి పూజ గదిలో దండం పెట్టుకోకుండా కిందకి వెళ్ళను. నా పూజ, నా ఓటీ ఈజ్ మై పూజా రూమ్ కదా, సెకండ్ పూజా రూమ్ ఈజ్ మై ఓటీ. అందులో కూడా నేను దేవుడు ఫోటో పెట్టుకుని, బికాజ్ మనది మానవ ప్రయత్నం. ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఐ బిలీవ్ ఇస్ మనం వీ కెన్ పుట్ హ్యూమన్ ఎఫర్ట్ అండి ఎంత పెట్టినా, బట్ దేర్ మస్ట్ బి అ డివైన్ గ్రేస్ విచ్ హెల్ప్స్ ద సర్జరీ టు గో స్మూత్లీ. సో నేను చాలా ప్రే చేస్తానండి పేషెంట్స్కి. ఏమైనా నెగిటివ్ రిజల్ట్ వస్తే నేను ఐ చాలాసార్లు అనుకున్నాను, ఇంత ఎమోషనల్గా మనం పేషెంట్స్ని డీల్ చేయకూడదు, ఇట్స్ ఎఫెక్టింగ్ ద మై సెల్ఫ్ ఆల్సో. కానీ నేను ఇప్పటికీ ఒక ఎపిసోడ్ ఆ బేబీ ఒక ఆల్మోస్ట్ లైక్ వీక్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. నా చేతుల్లో ప్రాబ్లం ఏం అవ్వలేదు. సమ్ కేసెస్ ఆర్ లైక్ దాట్. సో నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే ఎన్ఐసియూకి వెళ్ళి ఆ బేబీని చూసి, బికాజ్ ఎవరైనా సరే మీకు శ్రీనివాస్, మీకు కార్డియాలజీ కేసులు హార్ట్ అటాక్ వస్తే పేషెంట్ చనిపోతారని అందరికీ తెలుసు. ఒకవేళ పేషెంట్ చనిపోయినా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్ హార్ట్ అటాక్. రిజల్ట్ పాజిటివ్గా వస్తే అమ్మ భగవంతుడు మనని గట్టెక్కిచ్చాడు, చనిపోయే ఛాన్స్ ఎక్కువ అని ప్రతి మనిషికి తెలుసు. మాది డెలివరీస్, ఇట్ ఈస్ అ హ్యాపీ అకేషన్. పేషెంట్స్ వాంట్ ఓన్లీ హ్యాపీ అకేషన్స్. అంటే డెఫినెట్గా ఇంటిల్లి పాది చుట్టాలు, అత్తగారు, మామగారు వైపు కానీ అందరూ వచ్చేస్తారు డెలివరీ టైంకి. దే వాంట్ ద హ్యాపీ రిజల్ట్ కదా. అండ్ ఆబ్స్టెటిక్స్ ఇన్నాక అన్నట్టు మావయ్య గారు, మీ ఫాదర్ ఈజ్ అ వెరీ గ్రేట్ ఆబ్స్టెటిషియన్. ఆయన డీల్ చేసిన కేసెస్, నేను ఐ వాస్ 19 when I was married. He was like మా నాన్నతో 19 years బతికాను. మీ నాన్నగారు వాళ్ళతోటి I lived more number of years. He inspired me a lot. He was very proud of me, and at the same time చాలాసార్లు నన్ను శైలు అని పిలుస్తారు కదా ఇంట్లో. సో శైలు, నువ్వు బాగా చేయాలమ్మడు, యూ షుడ్ పేషెంట్ కేర్, అన్ని సిజేరియన్స్ చేయకూడదు, మిస్క్యారేజెస్ అన్నీ, అంటే అనవసరమైన అబార్షన్స్ అవన్నీ, ఆ ఎథిక్స్ హీ ఇంకల్కేటెడ్ ఇంటూ, అంటే హీ టాట్ మీ. సో ఇప్పుడు డాక్టర్ మాధురి ఎంబీబీఎస్, ఎండి, డిజిఓ, ఎంఆర్సిఓజి, ఫెలోషిప్ ఇన్ ఇన్ఫర్టిలిటీ. ఈ కేసుల యొక్క రిజల్ట్స్ డాక్టర్ మాధురి స్కిల్ ఎంత, భగవంతుడి కృప ఎంత? నేను ఐఎమ్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అండి. నా స్కిల్ అని నేను చెప్పినా కూడా ఆ స్కిల్ ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చింది కదా అని ఐ గివ్ 100% క్రెడిట్ టు గాడ్. నేను పర్సనల్గా, అంటే వ్యూవర్స్ ఎవరైనా చూసినా, వినేవాళ్ళైనా, కొంతమంది భగవంతుని నమ్ముతాడు, కొంతమంది భగవంతుని నమ్మని వాళ్ళు ఉంటారు కదా. నా ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి మన లైఫ్లో ప్రతిదీ కూడా ఈజ్ అ గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఒక కేసు బాగా జరిగింది అంటే నేను ఎప్పుడు ఇది నాకు మా డాడీ చెప్పేవారు. బికాజ్ నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ రోజు నుంచి ఇట్ వాజ్ రోరింగ్. భగవంతుడు లైక్ దే వాజ్ వెన్నదీరుగా నేను చూడలేదు అసలు. నేను ఎండి డిగ్రీ రాకుండానే ఐ స్టార్టెడ్ మై క్లినిక్ అండ్ అసలు టిల్ టుడే టచ్ వుడ్ లైక్ భగవంతుడు కృప నా మీద చాలా ఎక్కువ ఉంది. మా ఫాదర్ ఎప్పుడు అనేవారు, అమ్మా నువ్వు ఈ కేసు చేసేసాను, ఆ కేసు చేసేసాను, ఇట్లా ఎన్నడూ అనుకోకు, భగవంతుడు నా చేత చేయించాడు అని ఎవ్రీడే మై డాడ్ యూస్ టు ఇన్సిస్ట్. అండ్ మీకు తెలుసు నేను మా డాడీ స్పెట్. సో మా నాన్న చెప్పింది నాకు వేదం. సో ఐ ఆల్సో భగవంతుడి కృప ఉండాలండి. భగవంతుడి కృప ఉంటేనే మనకి ఏదైనా, యూ కాల్ ఇట్ డివైన్ ఫోర్స్, యూ కాల్ ఇట్ ద యూనివర్స్, యూ కాల్ ఇట్ అమ్మవారు, ఆర్ యూ కాల్ ఇట్ జీసస్, యూ కాల్ ఇట్ ఎనీథింగ్, ద డివైన్ ఫోర్స్ మస్ట్
bless you with good things. Srinivas, when I met you in MBBS in Rangarai Medical College, మీరు ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్కి ఎంటర్ అయ్యారు అంతే. మీరు ఇంకా ఎగ్జామ్ కూడా అవ్వలేదు, అంటే 4th ఇయర్ కంప్లీట్ చేశారు. నేను 1st ఇయర్ కంప్లీట్ చేసి క్లినికల్స్కి వచ్చాను. నేను ఆ శ్రీనివాస్ని గుర్తు తెచ్చుకుంటే కనుక చాలా బబ్లీ, చాలా యంగ్, ఎప్పుడు చూసినా మనం బైక్స్ మీద వెళ్ళిపోవటం. నా వార్డు వరకు అయితే నాకు నేను అనుకున్నాను పెళ్ళి మిమ్మల్ని చూసినప్పుడు ప్రతిదీ నన్ను ఇక్కడికి వెళ్దామా, మూవీకి వెళ్దామా, బైక్ అండ్ ఇట్ వాజ్ ఆల్వేస్ ఫన్ అనుకున్నాను లైఫ్లో. ఇలా బైక్స్ మీద తిరగడం, కలిసి రెస్టారెంట్స్కి వెళ్ళడం, తినడం, తాగడం, లైఫ్ అంతా అలాగే ఉంటుంది అనుకుని పెళ్లి చేసుకున్నాక మీరు స్లోగా ఎండి తెచ్చుకోవడం, తర్వాత డిఎం కార్డియాలజీ సీట్ తెచ్చుకోవడం, నిమ్స్లో స్టేట్ ఫస్ట్ వచ్చారు మీరు ఎంట్రన్స్లో. ఆ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. మనం ఎంబీబీఎస్లోనే పెళ్లి చేసుకున్నాం కాబట్టి ప్రతి మీ ఎండి కానీ నా సక్సెస్ కానీ మన ఇద్దరం కలిపి, మీ ఎండి తర్వాత నా ఎండి, మీ డిఎం తర్వాత నా డిగ్రీస్, సో మీ ప్రతి సక్సెస్లో వి షేర్డ్, వి సా హైస్ అండ్ లోస్ టుగెదర్ కదా. సో అలాంటి శ్రీనివాస్ ఇవాళ నాకు 1 minute కూడా టైం ఇవ్వట్లేదు. బైక్ విషయం పక్కన పెట్టండి, కారులో కూడా నన్ను ఎక్కడికి తీసుకెళ్లరు. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా నేను నా శైలు ఆర్ ఫ్యామిలీతో 10 times స్పెండ్ చేయట్లేదు, ఇప్పుడు చిన్నప్పుడు బాగుండేది, మీకు అనిపిస్తుందా? లైక్ టుడే ఫ్రాంక్గా చెప్పాలంటే 100% ఆఫ్ యువర్ టైమ్ ఈజ్ గివెన్ టు పేషెంట్స్. లాస్ట్ 10-15 years ఐఎమ్ హోమ్ ఫ్రంట్లో పిల్లలు కానీ నేను కానీ వీ హ్యాడ్ టు సాక్రిఫైస్ ఫర్. సో మీకు ఎలా అనిపిస్తుంది? డూ యూ మిస్ దట్ శైలు ఇన్ ఎంబీబీఎస్ ఆర్ ద డేస్? సో 30 years బ్యాక్ ఐ మ్యారీడ్ 19-year-old గర్ల్ హూ, అంటే అది లీగల్ లిమిట్ అనుకుంటా ఇప్పుడు. Yeah, 18 is the limit. సో second year MBBS student. So I did not see our marriage was between 2 individuals. అది ఒక డాక్టర్ల మధ్యన కట్నాలు లాగా అది ఒక బేరం చేసి కొనలేదు. అవును. సో ఇట్ వాజ్ బిట్వీన్ 2 individuals who liked each other. అది దట్ వాజ్ ద ఓన్లీ క్రైటీరియా, మిగతా ఏం క్రైటీరియా లేదు. అవును. సో యాజ్ ఎ పర్సన్ మీరు నన్ను కానీ నిన్ను కానీ లైక్ చేయడం వల్ల జరిగినటువంటిది. ఆఫ్టర్ దట్ ఐ బికేమ్ సంథింగ్, అంటే అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ బేసికలీ. ఇప్పుడు మీ అంటే ఐ వాజ్ మోర్ సర్ప్రైజ్డ్ ప్లెజెంట్లీ బై యువర్ ఫాదర్స్ ఇది. అంటే అడిగాను, ఏం చూసి మీరు ఎంబీబీఎస్ కూడా పాస్ కానీ పిల్లవాడికి ఇచ్చి చేశారండి మీ అమ్మాయిని? చాలాసార్లు అడిగాను నేను బేసికలీ. మా అక్క కూడా అంది, శైలుకి మనం యుఎస్ మ్యాచ్ తీసుకెళ్ళాను, యుఎస్ తీసుకెళ్తాను, ఎంబీబీఎస్ చదివిన అబ్బాయికి ఎలా ఇస్తున్నావు? సో మీ నాన్నగారిని చాలాసార్లు అడిగాను, ఎలా చేశారండి అసలు? నా కూతురునెత్తను ఇవ్వగలిగేవాడిని కాదేమో, ఎంబీబీఎస్ కూడా పాస్ కాని వాడిని ఇచ్చి మీ అమ్మాయి, మీరైతే రేస్ హార్స్ అంటారో మీ అమ్మాయిని, అంత మీ అమ్మాయి అంటే మీకు అంత ఇష్టం కూడా, ఎలా చేసేయాలో ఆశ్చర్యపోయేవాడు అని ఆయన అనేవాళ్ళు. ఒకటే నీలో స్పార్క్ చూసానాయి అప్పుడే అనేవాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హి యూజ్డ్ టు లవ్ యు ఎ లాట్, మోర్ దెన్ అ సన్. మా నాన్నగారు మీ యొక్క రిలేషన్షిప్ని చాలా ఎంజాయ్ చేశారు. మా డాడీ మిమ్మల్ని చాలా ఇష్టపడేవాడు అండ్ అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ హిమ్. కానీ శ్రీనివాస్ అంటే మీరంటే యూ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ సన్ కదా. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నువ్వు అడిగింది ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఐఎమ్ ఎ టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ప్రాబబ్లీ యు ఆర్ సో ఎఫిషియంట్ కాబట్టి ప్రాబబ్లీ యూ మేనేజ్ ద హోల్ షో. మోస్ట్ ఆఫ్ మై డే 90% ఆఫ్ ది టైమ్ ఈ స్పెంట్ ఇన్ ఫ్యామిలీతో కాదు బేసికలీ. సో మిగతావన్నీ కూడా వచ్చినప్పుడు కూడా పనంతా అయ్యేసరికి 10:30 ఎంత అవుతుంది, తినేసరికి 11:30. సో పెద్ద ప్రాబబ్లీ పొద్దున్న కాఫీ తాగే టైం ఒకటే. ఐ థింక్ మేబీ 2 minutes we would talk to each other. మోస్ట్లీ వీఆర్ ఆన్ ది ఫోన్. మాట్లాడాలంటే ఫోన్లోనే మాట్లాడుకోవడం ఎక్కువ అవుతుంది. ఫ్యామిలీ పరంగా ఐఎమ్ 100% షూర్ ఐ డిడ్ నాట్ డూ జస్టిస్. కానీ నేను చేసినటువంటి, నీకంటే నేను బాగా చేసినటువంటి ఒక తెలివైన పని ఏంటంటే, ఒక తెలివైన ఎఫిషియంట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. సో దట్ బ్యాలెన్స్ ది హోల్ షో. ఐఎమ్ ప్రౌడ్ ఫాదర్ ఆఫ్ 2 మెడికోస్. సో ఇద్దరు గవర్నమెంట్ కార్యాలయంలో కష్టపడి సీట్లు సాధించి ఫైట్ చేసి సాధించినటువంటి వాళ్ళు. దో పేరెంట్స్కి డబ్బులు ఉన్నాయి అంటే కట్టగలరు అని తెలిసినా కూడా దే ఫాట్ ఫార్ దేర్ ఆ విలువ. మా అమ్మ నాన్న అంత బ్రైట్ కాబట్టి నేను కూడా ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ కాలేజ్ చదువు పట్టుబట్టాడు పెద్ద కొడుకు. సో నా ప్రమేయం లేకపోయినా నేను ఒక ఎఫిషియంట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా సో ఇద్దరు నిజంగా రత్నాల లాంటి పిల్లల్ని, ఆ తర్వాత
ఆఫ్ కోర్స్ లైఫ్ అంతా ఫైనాన్సెస్ మేనేజ్మెంట్ అండ్ దట్ నాగింగ్ లేకపోవడం. నేను ఎప్పుడు నా దగ్గర పని ఉండవు, ఎప్పుడు హాస్పిటల్లో ఉంటావు, ఎందుకంటే యూ అండర్స్టాండ్ వీడి వాట్ ఈస్ ఈ గోయింగ్ త్రూ అని తెలుస్తుంది కాబట్టి. సో ప్రాబబ్లీ ఐఎమ్ మోర్ ఎఫిషియంట్ దాన్ యూ ఇన్ పికింగ్ మై వైఫ్. సో ఇప్పుడు ఇదే దీంట్లో సో నీకేమన్నా రిగ్రెట్స్ ఉన్నాయా? అంటే నేను రెండు రకాలుగా చెప్తాను. ఒకటి, మీరు బిజీగా ఉండడం వల్ల రిగ్రెట్ ఏంటంటే, చిన్నప్పుడు ఎంబీబీఎస్లో పెళ్ళయ్యాక నా సొంతంగా నేను చదువుకోవడం నాకు గుర్తులేదు. అర్జున్ రెడ్డి సినిమాలో లాగా ప్రతి సబ్జెక్ట్ వాడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీరు నాకు లిటరల్గా అలాగే అనాటమీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఫిజియాలజీ ఆర్ ఎవ్రీ ఎగ్జామ్ ముందు మీ బైక్ మీద తీసుకెళ్ళి నన్ను ఎగ్జామ్ రాయిపించి మళ్ళీ ఎగ్జామ్ రాసే వరకు వచ్చేసరికి బయట మీరు బైక్ మీద వెయిట్ చేసరికి నేను అనుకున్నాను, అసలు అంతవరకు ఇంటర్మీడియట్లో కష్టపడి ఎంసెట్లో సీట్ తెచ్చుకోవడం నేను సొంతంగా చేసుకుని, అనాటమీ వరకు నేను సొంతంగా చేసుకున్నాక ఇంత బాగా నాకు మీ నోట్స్లన్నీ నాకు ఇచ్చేసారు. మీరు 3 months చదివింది నేను 3 days చదువుకుని ఎగ్జామ్స్ పాస్ అయిపోయాను ఆ నోట్స్లు చదివి. లైఫ్ అంతా ఇలాగే చేసేస్తారేమో ఇంకా అంతా ఆయన చేసేస్తాడు, నేను హ్యాపీగా ఎంజాయ్. మా ఫాదర్ నాకు అలా చేసేసారు కాబట్టి హస్బెండ్ కూడా అలా అన్నీ చేస్తే ఎంజాయ్ చేద్దాం అనుకుంటే, ఇట్ ఆల్ కేమ్ యాజ్ అ షాక్ టు మీ. యూ బికేమ్ వెరీ బిజీ. సో నేను దిస్ అర్జున్ రెడ్డి ఐ హ్యావ్ మిస్డ్. ఐ స్టార్టెడ్. కాకపోతే మీరు అన్నట్టు బిజీ గైనకాలజిస్ట్ వల్ల, ఆబ్స్టిట్యూషన్ వల్ల నేను చాలా అగ్రెసివ్గా ప్రాక్టీస్ చేశాను కదా లాస్ట్ 20 years. ఫ్యామిలీని పక్కన పెట్టాము, చేశాము. పాప మీరు 11 o'clock ఇంటికి వస్తే నేను కింద డెలివరీ కేసు కిందకి వెళ్ళిపోతాను. మనది పైన ఇల్లు, కింద హాస్పిటల్ కదా. సో ఇలాగ మీరు బిజీ అయిపోయారు. లాస్ట్ 15 yearsలో మనం ఏంటంటే అవర్ కెరియర్ వాజ్ సైమల్టేనియస్లీ గ్రోయింగ్ అండ్ బోత్ ఆఫ్ అస్ ఇద్దరం కూడా చాలా బిజీగా అయిపోయాం మన రెస్పెక్టివ్ కెరియర్స్లో. పైన ఇల్లు, కింద హాస్పిటల్, అది ఇంకో తలనొప్పి. మీరేమో 11 o'clock కేసులన్నీ చేసుకుని ఇంటికి వచ్చేసరికి నేను 11 o'clock కింద పేషెంట్లు డెలివరీ కేసుకి వెళ్ళిపోవడం, అర్ధరాత్రి 3 రావడం. నేను పైకి 3 వస్తే మీరు అప్పుడే గబగబా ఎమర్జెన్సీ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని మీరు వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ ఎవ్రీడే అఫేర్. ఇట్స్ అన్ ఎవ్రీడే అఫేర్ మనకి. ఒకసారి నేను అన్నం పెడదామని టైంకి వెయిట్ చేస్తే మీరు వచ్చారు. నేను కింద డెలివరీ కేసు అని వెళ్ళాను. మీరు అలా సోఫాలో పడుకున్నారు, పక్కన 2 పిల్లలు కూడా మీ పక్కన సోఫాలో పడుకున్నారు. ఎవరు డిన్నర్ తినలేదు. అప్పుడు మాత్రం నాకు అనిపించింది, ఎందుకు ఇదేంటి, ద సేమ్ మ్యాన్ ఐ మ్యారీడ్. లైక్ శ్రీనివాస్ అంటే పిచ్చిలాగా ఉండేది ఎంబీబీఎస్లో పిచ్చి. మా ఫ్రెండ్స్ అయితే నువ్వు మ్యారేజ్ అయ్యాక అసలు ఎంబీబీఎస్ ఫ్రెండ్స్తో ఏమీ లేదు, ఇంకా ఆల్వేస్ విత్ యూ, క్లాస్ అయిపోవడం, మీ బైక్ ఎక్కడం, వెళ్ళిపోవడం. ఇట్ వాజ్ లైక్ దట్ కదా. అలాంటి శ్రీనివాస్కి నేను అన్నం కూడా పెట్టట్లేదు అండ్ పిల్లలు కూడా అలా. చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. నాకు మనకు ఒక గుడ్ లాయర్ ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ మంచిగా వండుతారు, మంచిగా పెడతారు. వాళ్ళని చూసినప్పుడు శ్రీనివాస్కి కూడా ఇంత మంచిగా వంట వండి పెట్టే ఒక వైఫ్ ఉంటే బాగుండేది. ఆర్ తను టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చి రోజంతా అంత లెడ్ యాప్రాన్ వేసుకుని హెక్టిక్ హై రిస్క్ కేసెస్, చాలా డిమాండింగ్ ప్రొఫెషనల్ నుంచి వచ్చినప్పుడు ఒక మంచిగా మాట్లాడే భార్య, కాఫీ ఇవ్వడానికి నేను ఉండను. ఆల్వేస్ ఇట్ ఈస్ ద మేడ్. ఐ ఫీల్ టు బీ ఫ్రాంక్, నేను ఏం రిగ్రెట్ లేదని అనను. అఫ్ కోర్స్ మనకి డబ్బు వచ్చింది, అంటే వాట్ వీ గాట్ అండ్ వాట్ వీ లాస్ట్ అన్నది చెప్పుకుంటే, మనం పొందేది పోయేది తిరిగి వచ్చేనా అన్నట్టు, పొందింది ఏదైనా అంటే దట్ కెన్ బి బ్యాలెన్స్డ్ బై ద డాక్టర్స్ కపుల్స్లో చాలా కామన్ ఇది. అవును. బట్ సిన్స్ ఐ నో యూ సిన్స్ యూఆర్ వెరీ వెరీ యంగ్, బేసికలీ ఈ టైంలో మాధురి అనే ఆవిడ ఎలా ఆలోచిస్తుంది, ఆవిడకి ఎప్పుడు తలనొప్పి వస్తుంది, ఆవిడకి ఏం మందులు కావాలి, ఐ నో you more than you know yourself. So that understanding probably balances so many things. So ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్యామిలీలో మనం స్పెండ్ చేయలేకపోవచ్చు, బట్ ది అండర్స్టాండింగ్ ఇస్ దేర్ బికాస్ యూ బోత్ నో ఈచ్ అదర్, we both know each other since 3 decades now. అదే కదా, we almost like we grew up together and we know each other so much. సో మీరు అక్కడ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, నేను ఇక్కడ ఎలా రియాక్ట్. సో ఫిజికల్గా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఫ్రెండ్స్ అందరూ ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు, మనకి టైం ఉండదు అని అనుకుంటాను. శ్రీనివాస్ నాకు అసలు టైం ఇవ్వరు, ఫ్యామిలీకి ఇవ్వరు, ఎప్పుడు పిల్లల్ని తీసుకుని ఒక్కదాన్ని వెళ్ళాలి అనుకుంటాను. కానీ నా షేర్ ఆఫ్ శ్రీనివాస్ నాకు వచ్చేసింది చిన్నప్పుడు. ఫస్ట్ 10 years వీ హ్యాడ్ గుడ్ ఫన్. లాస్ట్ 20 years యు ఆర్ బిజీ విత్ ప్రాక్టీస్. ఇట్స్ ఓకే. భగవంతుడు ఇచ్చాడు పని, మనం వర్క్ ఇస్ వర్షిప్ లాగా ద ఫిలాసఫీ ఆఫ్ హార్డ్ వర్క్తో పెరిగాం మనం. ది లాంగ్ అసోసియేషన్ బిట్వీన్ ఇంకోళ్ళు ఎలాగ ఆలోచిస్తారు, వాడు ఎంత ప్రెషర్లో ఉన్నారు అని తెలుస్తుంది కాబట్టి ప్రాబబ్లీ అండర్స్టాండింగ్ ఇస్ దేర్.
ఇప్పుడు కొంతమంది డెలివరీకని వస్తారు, నార్మల్గా వస్తారు. సో డెలివరీలో వాళ్ళకి బీపీ పెరిగిపోతుంటుంది. అవును. సో ఆ బీపీ పెరిగిపోయి కాంప్లికేషన్స్ రావచ్చు. దాని తర్వాత ఆ బీపీ ప్రెగ్నెన్సీ తగ్గిపోయిన తర్వాత కూడా డెలివరీ అయిపోయిన తర్వాత కూడా బీపీ కంటిన్యూ అవుతుంటుంది వాళ్ళకి అట్లాగా. సో ఒక్కొక్కసారి దీన్ని ఎక్లాంప్సీ అంటారు, తొలిలో గుర్రపవాతం అంటారు. దాంట్లో కాంప్లికేషన్స్లో వస్తుంటాయి బేసిక్గా. సో వన్స్ ది డెలివరీ అంటే అయిపోయిన తర్వాత ఆఫ్ కోర్స్ మనిద్దరం ఒక కార్డియాలజీ గైనకాలజీ కపుల్ కాబట్టి బీపీ అంతా మనం ట్రీట్ చేయడం అంతా జరుగుతూ ఉంటుంది బేసికలీ. సో హౌ డూ యూ కన్విన్స్ ద పేషెంట్ దట్ అమ్మ ఇప్పుడు మీకు బీపీ వచ్చింది, సో మీరు లైఫ్ లాంగ్ మీకు బీపీ ఉండే అవకాశం ఉంది, లేకపోతే షుగర్ వచ్చింది మీకు లైఫ్ లాంగ్ మీకు షుగర్ ఉండే అవకాశం ఉన్నది అని చెప్పి ఒక 25-year-old గర్ల్కి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సో యాక్చువల్లీ బేసికల్గానండి ఎనీ ప్రాబ్లం విత్ ప్రెగ్నెన్సీని మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓన్లీ గర్భం కాదు, గర్భంతో పాటు ఏమైనా బీపీ ఉంది, హార్ట్ డిసీజ్ ఉంది, ఏదైనా ఒక యాడెడ్ ప్రాబ్లం ఉన్న హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్ ప్రెగ్నెంట్ అవ్వడం, డయాబెటీస్ రావడం, వాళ్ళని మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద వెంటనే కేటాయి. నా లెక్క ఏంటంటే నా పక్క ఛాంబర్లోనే డాక్టర్ మువర్ శ్రీనివాస్ నా హస్బెండ్ ఉంటాడు. ఎనీ మెడికల్ డిజార్డర్ యు ఆర్ దేర్ టు ట్రీట్, ఐ విల్ ఇమీడియట్లీ సెండర్. సో ఇట్స్ అ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అండి. ఇప్పుడు నేను కూడా ఎంబీబీఎస్ డాక్టర్ని, నేను ఐ ఆల్సో హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్ అబౌట్ బీపీ అండ్ ఆల్. కానీ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే నువ్వు ఒక్కదానివి ట్రీట్ చేయకు, స్పెషలిస్ట్లను కూడా ఇన్వాల్వ్ చేయు అని. బేసికలీ నేను ఎండి ఇండియాలో చదివానండి, ఎండి డిఎన్బి డిజిఓ, కానీ ఐ స్టిల్ డిడ్ ఎంఆర్సిఓజీ. అంటే ఇట్స్ లైక్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ని గైనిక్ని మనం ఎంఆర్సిఓజీ అంటాం. అక్కడ మమ్మల్ని ఐ వాజ్ ట్రైన్డ్. దట్ డిగ్రీ ఎలా హెల్ప్ చేసింది, ఒక యాడెడ్ డిగ్రీ నీకు ఏ రకంగా ఉపయోగపడింది అని నన్ను అడిగితే కనుక ఇది ఇలాంటివి లైక్ నువ్వు ఒక పేషెంట్ని ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా మాట్లాడాలి, అదర్ డాక్టర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి, నువ్వు ఒక్కదాన్ని ట్రీట్ చేయకూడదు. దట్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఒక పేషెంట్ని 4 డాక్టర్లు 3 డాక్టర్లు కలిసి ట్రీట్ చేయడం. ఇప్పుడు బీపీ ఉన్న పేషెంట్ ఉంది, నేను ఒక్కదాన్ని ట్రీట్ చేయను, నేను ప్రెగ్నెన్సీ మట్టుకు చూస్తాను, బీపీ మీరు చూస్తారు, కార్డియక్ డిజీజ్ ఉంది, కార్డియాలజీ మీరు చూసుకుంటారు, డెలివరీ నేను చూసుకుంటాను, ఏమైనా కాంప్లికేషన్ వస్తే క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఐసీయూలో చూసుకుంటారు. సో వెన్ ఆల్ ఆర్ ఇన్వాల్వ్ అండ్ ప్లస్ పీడియాట్రిషియన్ కూడా ఉంటారు, 4 డాక్టర్లు అదే పేషెంట్ని చూస్తున్నారు. దిస్ ఈస్ కాల్డ్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అండ్ దిస్ ఐ హ్యావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ యూకే. అండ్ మీరు ఇందాక మాట్లాడుకున్నాం ఏమైనా కాంప్లికేషన్ వచ్చింది, హౌ డూ యూ డీల్ విత్ ద అటెండెంట్స్, హస్బెండ్ విల్ బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్ అన్నది ఒక చాప్టర్ అండి మాకు యాక్చువల్గా. అది మాకు ఇండియాలో నేను చదివినప్పుడు నాకెవరు సర్జరీ ఎలా చేయాలో నేర్చుకున్నాను, మందులు ఎలా రాయాలో నేర్చుకున్నాను, కానీ పేషెంట్తో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒక చెడు న్యూస్ ఉంటే బేబీ చనిపోయిందండి అని చెప్పాలంటే ఎలాగా, బేబీ ఎదగట్లేదండి ఆర్ ఎనీ బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్ అంటారు, అదంతా ఐ వాజ్ ట్రైన్డ్ ఇన్ యూకే. ఇట్ ఈస్ అందుకని ఇప్పటికీ నా జూనియర్స్తో మాట్లాడితే నేను ఎక్కువ సబ్జెక్ట్ చెప్పను, సబ్జెక్ట్ ఎవ్రీ డాక్టర్ నోస్ ఆల్మోస్ట్ అంతే కదా. అందరూ ఎంబీబీఎస్ఏ చదువుతాం, అందరూ మంచి కాలేజెస్లోనే చదువుతాం, ఎంతో కొంత సబ్జెక్ట్ 5% ఇటు అటు ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. కానీ హౌ డు యూ కమ్యూనికేట్ విత్ యువర్ పేషెంట్, హౌ డు యూ డీల్ విత్ యాంగ్రీ హస్బెండ్. ఒక 5 నిమిషాలు వేరే పేషెంట్తో నేను లేట్ చేస్తే బయట అరిచే హస్బెండ్స్ ఉంటారు, లైక్ అదేంటి లేటు మేము ఫస్ట్ వచ్చాం. హౌ టు డీల్ విత్ యాంగ్రీ హస్బెండ్, హౌ టు డీల్ విత్ అన్ యాంగ్రీ మదర్ ఇన్ లా. వీఆర్ ఆల్ ట్రైన్డ్ ఇన్ దట్. సో నువ్వు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందువల్లంటే మన మెడికల్ ఎడ్యుకేషన్లో ఎన్ని డిగ్రీలు వచ్చినా సరే మెడికల్గా ట్రైన్ చేస్తారు తప్ప పేషెంట్తో ఎట్లా మాట్లాడాలి, కమ్యూనికేషన్ ఎట్లా ఉండాలి, ఒక కష్టంలో ఉన్న వాళ్ళతోటి మనం ఎలాగ అంటే అది చాలా కమ్యూనికేషనే అండి శ్రీనివాస్. కమ్యూనికేట్ ఎంతవరకు నువ్వు పేషెంట్తో మాట్లాడుతావు, అటెండెంట్తో మాట్లాడుతావు, వాళ్ళు ఎంతగా నువ్వు టైం స్పెండ్ చేస్తేనే పేషెంట్ కన్విన్స్ అవ్వాలి. బికాజ్ మనం చదువుకున్నాం మెడికల్ టర్మ్స్, మీరు గబుక్మని నాకు చెప్తే నాకు అర్థమవుతుంది, మెడిసిన్ చదవని వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అది పెద్ద పాయింట్. సో పేషెంట్ మాట్లాడేటప్పుడు ఏదో ఫ్యాన్సీ ఇంగ్లీష్ పదాలు, మెడికల్ పదాలు వాడేసి చివరికి వాళ్ళకి అసలు ప్రాబ్లం తర్వాత వస్తారు, సార్ నేను పక్కన హాస్పిటల్లో ప్రొసీజర్ చేయించుకున్నా కానీ నాకు ఏమీ చెప్పలేదు, వాళ్ళు చెప్పకుండా ఉండరు, కానీ వీళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పట్లేదు. అవును, ఎంత చోట్లకి వెళ్ళానండి నాకు ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మీరు అన్నట్టు చెప్పకుండా ఉండరు. చెప్పింది వీళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడమే అది కమ్యూనికేషన్ స్కిల్. అది మొత్తం మెడికల్ కెరియర్లో ఇండియాలో అది లేదు. సో అందరూ ఎవరికి వాడు నేర్చుకోవడం ద్వారా వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకుంటారు. ఓకే, ఐ వాంట్ టు గివ్ యూ సమ్ క్రెడిట్. చాలా మట్టుకు పేషెంట్తో ఎలా మాట్లాడాలి మీ దగ్గర కూడా నేను చాలా, నాకేంటంటే లక్కీగా నా సీనియర్ మీ అడుగుజాడల్లో ఐ జస్ట్ కెప్ట్ ఆన్ ఫాలోయింగ్ యువర్ ఫుడ్ స్టెప్స్. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఈ బుక్స్ చదువుతా, ఈ పాయింట్ అడుగుతాడు, రేపు క్వశ్చన్ పేపర్ ఇచ్చేవారు మీరు ముందు రోజు. మాకు
కార్డియాలజీలో ప్రెగ్నెంట్ పేషెంట్ కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ దగ్గరికి వస్తారు డాక్టర్, నేను కార్డియాలజిస్ట్కి రిఫర్ చేసేస్తాను, మీకు రిఫర్ చేసేస్తాను. సో మీరు ఏ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయమ్మా, ఏం ప్రాబ్లం లేదు నేను చూసుకుంటానంటారు, ఏ పేషెంట్స్కి మీరు వద్దమ్మా డోంట్ కంటిన్యూ యువర్ ప్రెగ్నెన్సీ, నీ లైఫ్కే థ్రెటనింగ్ అని మీరు ఎలా వాట్ క్యాన్ కొంచెం. సో అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పుడు ప్రెగ్నెంట్ విమెన్ అంటే యూజువల్లీ యంగ్ గర్ల్స్ ఉంటారు, 20 to 30 మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం వీళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ గుండె జబ్బు ఉండొచ్చు ముందు, ప్రెగ్నెన్సీ రాకముందు కొన్ని జబ్బులు కావచ్చు, పుట్టుకతో వచ్చిన జబ్బులు వాళ్ళ పిల్లలుగా ఉన్నప్పుడు వచ్చే జబ్బులు ఉండొచ్చు. సో బ్లూ బేబీ సిండ్రోమ్స్ అంటారు, అంటే బ్లూ బేబీ అంటారు, దానికి సైంటిఫిక్ పదాలు చాలా ఉండొచ్చు. వేళ్ళు చివర్లు వాచిపోయి నల్లగా ఉండడం, బేసికలీ ఆల్రెడీ కొన్ని జబ్బులు ఉన్నటువంటి ఆడపిల్లలకి ప్రెగ్నెన్సీ రావచ్చు తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళకి. బ్లూ బేబీస్ అని చెప్పేసి పుట్టుకతో వాళ్ళకి ఆ పిల్లలకి బ్లూ బేబీస్ లాగా పుట్టి ఉండొచ్చు, అది తెలియకపోవచ్చు, లేదా ఆపరేషన్ అయి ఉండొచ్చు. ఇది మూడో తరహా ఏంటంటే ఊపిరితిత్తుల్లో బీపీ చాలా ఎక్కువగా ఉండడం. ఈ 3 కండిషన్స్లో ప్రెగ్నెన్సీ అనేది ప్రొలాంగ్ చేయకూడదు. ఓకే. సో వాళ్ళకి అంటే కష్టంగా ఉన్నా మరి చెప్పడం జరుగుతుందమ్మా, దీనివల్ల తల్లికి తీవ్రమైన ప్రాబ్లం, కొంతమందికి అది కూడా పట్టించుకోరు, తల్లికి ప్రాబ్లం ఉన్నా సరే పిల్లలు కనాల్సిందే అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో దీనివల్ల తల్లి లైఫ్కి చాలా సీరియస్ రిస్క్ ఉంది. ఇన్స్పైర్డ్ ఆఫ్ దట్ మీకు చెప్తున్నాం క్లియర్గా అని చెప్పడం, గైనకాలజిస్ట్ తోడు మీలాంటి వాళ్ళతో మాట్లాడించడం, ఇది వాళ్ళ క్లియర్గా ఈ డెలివరీకి రిస్క్ ఏమిటి అన్నటువంటి చెప్పడం జరుగుతుంది. ఇన్స్పైర్డ్ ఆఫ్ దట్ ఒక్కొక్కసారి పాజిటివ్ రిజల్ట్స్, ఒకసారి నెగిటివ్ రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. కొన్ని ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో వాళ్ళకి బీపీ రావడం, అది తగ్గకపోవడం జీవితం. ఇప్పుడైతే వాళ్ళకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హై బీపీ ఉంటుందో వీళ్ళకి బీపీ వస్తుంది ప్రెగ్నెన్సీలో, అది తగ్గదు ఇంకా. అవును, 50% ఆల్మోస్ట్ బీపీ, మీరు ఇందాక అన్నారు ఎక్లాంసీ అవన్నీ, ఆ వచ్చిన వాళ్ళలో 50% రెసిడ్యువల్ హైపర్ టెన్షన్ మిగిలిపోతుందండి. రెసిడ్యువల్ హైపర్ టెన్షన్ అంటే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి బీపీ ఉండిపోతుంది. 50% డయాబెటిక్ ఉమెన్ దే రిమైన్ డయాబెటిక్ ఆఫ్టర్ డెలివరీ. సో ఒక 25 ఏళ్ళ అమ్మాయికి నువ్వు జీవితాంతం నీకు బీపీ ఉంటుందమ్మా, నీకు షుగర్ ఉంటుందమ్మా అని చెప్తే వాళ్ళకి అంటే సింక్ అవ్వదు బేసికలీ. వాళ్ళకి నాకేంటి ఈ వయసులో షుగర్ అంటాడు, ఈయన బీపీ అంటాడు అనొచ్చు. ఆ తర్వాత వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయడం ద్వారా, మీకు ఇలా గనక మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ బీపీ షుగర్ని, మీరు ఎందుకంటే మీ వయసు 25 30 ఏళ్ళు ఉంటాయి, మీరు జీవితాంతం ఈ కాంప్లికేషన్స్ రావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బరువు నియంత్రించుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం ద్వారా మాత్రం మనం, అంతకంటే మనం ఏం చేయలేము. సో కమింగ్ బ్యాక్ టు యూ, మిమ్మల్ని అడుగుతున్నాను అయితే, సో హౌ డు యూ డీల్ విత్ సచ్ సిచ్యువేషన్స్? అంటే చాలా మటుకు పేషెంట్స్ ఏమనుకుంటారంటే తల్లినైనా బిడ్డనైనా ఒకళ్ళనే కాపాడగలం, అలాంటి సిచ్యువేషన్ మనం మూవీస్లో చూస్తాం. కానండి మేము జనరల్గా ఎట్లా ఉంటుందంటే మా ప్రిఫరెన్స్ విల్ బి ఓన్లీ మదర్ ఈజ్ మై పేషెంట్. సో నిజంగా అంత కాంప్లికేషన్ వచ్చినప్పుడు మన ప్రయారిటీ ఆర్ మన పేషెంట్ ఏంటంటే మదర్నే సేవ్ చేస్తామండి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పంటే చాలామంది పేషెంట్స్ అనుకుంటారు బిడ్డను కనేయడానికి నేను చచ్చిపోయినా పర్లేదు. సో డాక్టర్స్ డోంట్ అగ్రీ విత్ దట్. పేషెంట్ని కాపాడతాం, బిడ్డను ఎలాగో కాపాడడానికి ట్రై చేస్తాం, అంతేగాని తల్లి బిడ్డ ఒకరినే కాపాడాలంటే బిడ్డని కాపాడుతాం తల్లిని, దట్స్ నాట్ ద థింగ్. సో ఈ మధ్య కార్డియాలజీ కొన్ని గైనకాలజిస్ట్ కేసులు కానీ అలా చూస్తుంటాం బేసికలీ. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 2 వీక్స్కో 8 వీక్స్కో అట్లాగా హార్ట్ బీట్ సరిగ్గా లేదు, సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు అని చెప్పేసి మా దగ్గర చాలా మంది వస్తుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో యాక్చువల్లీ బేసికల్గా దీన్ని మిస్క్యారేజెస్ అంటామండి. దే కన్సీవ్, ప్రెగ్నెన్సీ వస్తుంది, మనం వైబిలిటీ స్కాన్ చేసేటప్పుడు హార్ట్ బీట్ ఉండదు. సో దాన్ని మిస్క్యారేజ్, వీ హ్యావ్ టు టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ. చాలా రీజన్స్ ఉంటాయి, లైక్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, లేదంటే ఆ పర్టికులర్ బేబీలో ఏమైనా మ్యుటేషన్ వచ్చి ఫామ్ అవ్వకపోయినా, కొంతమందికి సివియర్ యూట్రైన్ ప్లాజెంటల్ ఫార్మేషన్ డిఫెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ వల్ల బేబీ విల్ నాట్ ఫామ్ అనమాట. దెన్ వీ హ్యావ్ టు అడ్వైజ్ టర్మినేషన్ అండ్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. ఒక మిస్క్యారేజ్ అయినాక సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మాత్రం వి పుట్ దెమ్ సపోర్ట్ ఫర్ ద ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి మేము ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ ఆర్ బ్లడ్ ఫ్లో బాగుండడానికి ఈకోస్పిరిన్ ట్యాబ్లెట్స్ అండ్ రెగ్యులర్ మోర్ ఫ్రీక్వెంట్ స్కాన్స్. ఒకవేళ 4th month 5th month వచ్చినాక అబార్ట్ అవుతున్నాయంటే సర్వైకల్ సర్క్యులాజులు అడ్వైస్. బట్ బేసికలీ తర్వాత ఒక టైం ఇలా వచ్చిన తర్వాత రాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? అదేంటి డిపెండ్స్ ఆన్ ఏ నెలలో హార్ట్. ఇప్పుడు సెకండ్ మంత్లో అయింది అనుకోండి, రీజన్స్ వేరే ఉంటాయి. 5వ నెల వచ్చాక అయింది అనుకోండి, రీజన్స్ వేరే ఉంటాయి. రేపు డెలివరీ అంటే ముందు రోజు కొంతమందికి సడన్ హార్ట్ బీట్ పోయి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇంట్రాయూట్రైన్ డెత్స్ ఉంటాయి, వాటికి రీజన్స్ వేరే ఉంటాయి, జెనెటిక్ రీజన్స్. సో
డిపెండ్స్ ఏ మంత్లో బేబీ పోతుంది అన్నది రీజన్స్. సో మధు, బేసికలీ ఇప్పుడు లాస్ట్ 20 ఏళ్ళుగా డెలివరీలు, విమెన్ హెల్త్ మీరు చూస్తున్నప్పుడు, సో 20 ఏళ్లలో మీరు ఏమి నోటీస్ చేశారు, ఏమి మార్పులు మీరు గమనించారు పేషెంట్లోనా? పేషెంట్లో? పేషెంట్లో నేను చాలా మార్పులు చూశానండి. 20 ఏళ్ల క్రితం నేను చూసినప్పుడు పేషెంట్స్ కొంచెము యంగ్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు. లైక్ 20 ఇయర్స్‌కి ప్రెగ్నెన్సీలు అండ్ చాలా థిన్ బిల్డ్, సన్నగా నాజుగ్గా ఉండేవాళ్ళు. మంచి హెల్దీ మదర్స్ ఉండేవాళ్ళు. లాస్ట్ 20 ఇయర్స్‌లో నేనేం చూశానంటే, ఇప్పుడొచ్చే పేషెంట్లు చిన్న వయసులో కూడా విపరీతమైన ఒబేసిటీ. లావ్ 19 ఇయర్స్ 55 కిలోస్ ఆర్ 20 ఇయర్స్ 75 కిలోస్. బాగా ఒబీస్ అయిపోవటం అండ్ ప్రెగ్నెన్సీస్ చాలా లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు కదా. ఏజ్డ్ పేషెంట్స్ గెటింగ్ ప్రెగ్నెంట్ 35 కూడా వీఆర్ స్టిల్ ప్లానింగ్ అండి అంటాం. నేను 20 ఇయర్స్ బ్యాక్ మాకు చాలా ఈజీగా ఉండేది వర్క్, ఎందుకంటే పేషెంట్స్ కొంచెం యంగ్ ఏజ్లో థిన్ బిల్ట్ ఉండేవారు, హెల్దీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు స్కాన్స్ చేయాలనుకోండి, మనకి అబ్డామినల్ వాల్ థిక్గా ఉందనుకోండి, అసలు మనకేం కనిపించదు, చాలా ఒబీస్గా ఉంటారు. 5th మంత్ ప్రెగ్నెంట్, టీఫాస్ కింద అనామలీ స్కాన్ చేయాలి, చాలా టఫ్ అండి. అప్పుడు సన్నగా ఉంటే మనం ఇలా ప్రోబ్ పెట్టగానే మంచిగా కనిపించేది, బికాస్ దిస్ ఫ్యాట్ విల్ గివ్ హిండ్రన్స్ అనమాట. సో విమెన్ బాడీలో చాలా మార్పులు కనిపించాయి. ఇప్పుడు మోర్ ఒబీస్, మోర్ ఏజ్డ్ పీపుల్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీస్. అప్పుడు మచ్ యంగర్ అండ్ మచ్ హెల్దియర్ థిన్ బిల్ట్ విమెన్. ఇప్పుడు కొంచెం ఒబేసిటీ ఇన్సిడెన్స్ పెరిగిపోయింది. సో నేను యాక్చువల్గా చాలా ఇంటర్వ్యూస్లో చెప్తానండి, ఇప్పుడు కూడా నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, కెరియర్ వల్లనో లేకపోతే చదువుల వల్లనో చాలామంది ఆడవాళ్ళు లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు, లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కొంతమంది పేషెంట్స్ కామెంట్స్ కూడా వేశారు, నెగిటివ్ కామెంట్స్. మీరు ఏం చెప్తున్నారు, అర్లీగా పెళ్లి చేసేసుకోమంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని నాకు నెగిటివ్ కామెంట్స్ కూడా ఇచ్చారు. అందుకని నేను మళ్ళీ అయినప్పటికీ ఇప్పటికీ చెప్తాను, ద బెస్ట్ ఏజ్ టు మ్యారీ ఆర్ టు గివ్ బర్త్ టు ఎ చైల్డ్, అంటే గర్భం దాల్చడానికండి ద బెస్ట్ ఏజ్ ఇస్ 21 to 28 అండి. అప్పుడు మీకు సరైన అండకణాలు రిలీజ్ అవుతాయి, హెల్దీ అండకణాలు. ప్రెగ్నెన్సీ అంటే మంచి అండకణం వచ్చేస్తే సరిపోదు, మంచిగా ప్రెగ్నెన్సీ అంతా కూడా 9 నెలలు ఏ కాంప్లికేషన్ రాకుండా, బీపీ రాకుండా, షుగర్ రాకుండా డెలివర్ అవ్వాలి కదా బేబీ. సో ఆ ఏజ్లో ఉన్న విమెన్ అంటే, అసలు నా ఓపీ రూమ్లో పేషెంట్ వచ్చినప్పుడు, పేషెంట్ ఈజ్ లెస్ దెన్ 30, ఐఎమ్ వెరీ రిలాక్స్డ్, నాకు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. మంచిగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు డీల్ విత్ దట్ ప్రెగ్నెంట్ పేషెంట్. వెన్ ద పేషెంట్ ఇస్ 32, 33 ప్రెగ్నెన్సీస్తో వస్తే వెంటనే ఐ గెట్ అలర్ట్, బికాస్ వాళ్ళల్లో 50% డయాబెటిక్స్ అవుతారు, జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చేస్తుంది, వాళ్ళలో 50% హైపర్ టెన్సివ్ అయిపోతారు. సో బేబీ సరిగ్గా ఎదగదు, ఐయుజిఆర్ ఇవన్నీ. సో ఎల్డర్లీ ప్రైమీస్ అంటారండి, మోర్ దెన్ 30 ఇయర్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు. సో నేను మళ్ళీ ఐ కీప్ ఆన్ రిపీటింగ్, ప్లీజ్ మీ కెరియర్ అయినా ఏదైనా పక్కన పెట్టి, ఎస్పెషలీ ఇండియన్ ఉమెన్ శ్రీనివాస్, ఇండియన్ ఉమెన్ మా బాడీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వెస్టర్న్ ఉమెన్ బాడీస్. మన ఇండియన్ ఉమెన్ మన ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ తోటి వీ మస్ట్ ప్లాన్ ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అండ్ ఎర్లీ మ్యారేజ్. సో దీంట్లో ఉన్న మంచిని పేషెంట్స్ అర్థం చేసుకుంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో ఇదే విధంగా నేను చూసినటువంటి 20 ఏళ్లలో కొంతవరకు ఆఫ్ కోర్స్ ఇది హైప్ కావచ్చు, యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అనేటటువంటిది బాగా జనాల్లో ఒక భయం కానివ్వండి, ఎక్కువ కంటిన్యూస్గా ప్రతిదీ నడుస్తూనే ఉంటుంది, యంగ్ ఏజ్ హార్ట్ అటాక్ వస్తున్నాయి. అది పూర్తిగా నిజం కాదు. కాకపోయినప్పటికీ ది కాజ్ ఫర్ హార్ట్ అటాక్ అనేది అంతకుముందు స్మోకింగ్ ఎక్కువ ఉండేది, స్మోకింగ్ తగ్గింది. బట్ స్టిల్ ద సేమ్ మీ పేషెంట్స్లో చూసినటువంటిదే మగవాళ్ళలో కూడా ఏంటి, తక్కువ ఏజ్లో షుగర్ రావడం. దానికి కారణం మోస్ట్లీ ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్ వల్ల షుగర్ ఎర్లీగా వచ్చి సో వాళ్ళకి హార్ట్ అటాక్లు రావడం జరుగుతుంది. బట్ ఇది పెద్ద అంతకుముందు కంటే నెంబర్స్ ఎక్కువగా గమనిస్తున్నాం. ఎందువల్ల అంటే ఎక్కువ మంది డాక్టర్లు అయ్యారు, తొందరగా దీన్ని పట్టుకోగలుగుతున్నారు. బేసిక్లీ అంతకుముందు అంటే మార్జినల్గా పెరిగిందని ఒప్పుకుంటా. దానికి ప్రధాన కారణం ఏంటంటే లైఫ్ స్టైల్లో మార్పులు రావడం వల్ల, అధికంగా తిండి రిచ్ తిండి తినడం వల్ల బరువు పెరిగిపోయి షుగర్లు వీపీలు రావడం వల్ల, ప్లస్ ఆఫ్ కోర్స్ కొంచెం స్ట్రెస్ కూడా ఉంది. ఇప్పుడు వర్క్లో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వీటిల్లో వాళ్ళకి స్ట్రెస్, ఆ స్ట్రెస్ మన లైఫే చూడండి, కాకినాడలో మనం ఉన్నప్పుడు మోర్ రిలాక్స్డ్ లైఫ్ వెన్ వీఆర్ స్టడీయింగ్. సిటీలోకి వస్తే ద డ్రైవ్ ఇస్ అడ్రినలిన్ రష్. సో దాని వలన కొంత హార్ట్ అటాక్స్ పెరిగాయడం పార్షియలీ ట్రూ. సో దాన్ని అంటే ఇది ఈస్ హౌ ప్రపంచం ఇలాగే నడుస్తుంది ఇంకా కూడా. సో దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే మనం దీన్ని డీల్ చేయగలం. సో బరువు నియంత్రించుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం ద్వారా మాత్రమే ఈ ప్రాబ్లమ్ని మనం డీల్ చేయగలం.
సో నేను సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే నేను ఇంతసేపు మీతో మాట్లాడడం అనేది లాస్ట్ 15 yearsలో అవ్వలేదు. కంటిన్యూస్గా ఇంత నిదానంగా కూర్చుని ఒక మాటకి మాట ఇంతసేపు మాట కలపడం చాలా థ్యాంక్స్ అండి సుమన్ టీవీ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు బీ విత్ మై హస్బెండ్ అండ్ టాక్ విత్ హిమ్. అండ్ మా చిన్ననాటి రోజులు మాట్లాడుకున్నాము. ఫీల్ సో గుడ్ అసలు కదా. ఫర్ వన్స్ వీఆర్ ఫీలింగ్. సో అగైన్ సేమ్ టు యూ. మీరు చెప్పింది మళ్ళీ నేను పునరుద్ఘాటుగా చెప్తున్నాను. సో సుమంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం. సో ఇలాంటి ఆపర్చునిటీ వాళ్ళకి మనకి ఇచ్చినందుకు. ఇది సో మన పర్సనల్ విషయాల కంటే కూడా ప్రజలకి మనం మాట్లాడేటటువంటి వాటిల్లో ఉన్నటువంటి సందేశాన్ని తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి I wish you చేస్తున్నాను. more and more and more success, Srinivas. I want to see all your dreams. Thank you. Come Thanks a true. lot. Same to you. So I also wish you professional success and also Dirgha Sumangali Bhava. భగవంతుడు మనకి ఇంకా ఎంతమందో పేషెంట్స్కి మనం ఉపయోగపడేటట్టు మన ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తే మనం ఇంకా బోల్డ్ మంది పేషెంట్స్కి మనం హెల్ప్ చేయగలుగుతాం. Yes. నాకంటే hope so. కూడా మీరు యూ Yes. మస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ హెల్దీ అండ్ సో విష్ ద సేమ్ టు యూ. Thank you. అండ్ డాక్టర్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మనం Yourself. పని చెప్పేటప్పుడు కాకుండా యా యూ షుడ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, రెగ్యులేట్ యువర్ డైట్. సో హోప్ డైట్ నువ్వు రెగ్యులేట్ చేస్తే నా డైట్ ఎలాగో రెగ్యులేట్లో ఉంటుంది కాబట్టి ఫ్రమ్ మై సైడ్ ఐ షుడ్ ఎక్సర్సైజ్ మోర్. మీరు ఎమర్మట్లో అన్నా కరెక్ట్. అది డాక్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ పేషెంట్, బట్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద డాక్టర్? హిజ్ వైఫ్. I mean, male or female, we have to take care of ourselves. So, Thank you. doctor program ki, let us say thanks. థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నమస్కారం అండి. Namaskaram.